నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఇవాళ వరల్డ్ విటిలిగో డే. ఈ సందర్భంగా చర్మంపై తెల్లటి మచ్చలు పుట్టుకు రావడానికి వెనుక కారణాలేమిటో, ఆధునిక వైద్యం అండతో బొల్లి మచ్చల్ని ఎలా మాయం చేసుకోవచ్చో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. బొల్లి మచ్చలంటే మనందరికీ చిన్న చూపే. ఒంటిపై ఎక్కడ చిన్న తెలుపు మచ్చ కనిపించినా మానసికంగా కుంగిపోతాం. లేని ఆత్మన్యూనతను తెచ్చిపెట్టుకుంటాం. నలుగురిలో కలవకుండా ఒంటరిగా దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. చూడ్డానికి తెల్లగా కనిపించడం తప్ప బొల్లి మచ్చలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినా తెలుపు మచ్చలంటే మనందరికీ ఏదో తెలియని అయిష్టత. ఉద్యోగాల నుంచి పెళ్లిళ్ల వరకు అన్ని చోట్ల బొల్లి మచ్చల బాధితులపై చిన్న చూపే. సామాజికంగా కనిపించే ఈ వివక్ష బొల్లి మచ్చల బాధితుల్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. బొల్లి మచ్చలు రావడానికి ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా ఆ మచ్చల్ని మాయం చేయడానికి మాత్రం ఇవాళ చక్కటి చికిత్సలు మన ముందు ఉన్నాయి. విటిలిగో డే సందర్భంగా బొల్లి మచ్చల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మచ్చలంటే మన సమాజానికి చిన్న చూపు. ఎంతగా అంటే మన పనితీరు మీద, మన వ్యక్తిత్వం మీద ఒక్క మచ్చ కూడా పడకూడదు అనుకుంటాం. మచ్చ లేకుండా జీవించాలని అనుకుంటాం. తప్పులేదు. వ్యక్తిత్వపరంగా ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా జీవించాలనే ఉన్నతాశయం మంచిదే. కాని ఆరోగ్యపరంగా చూసినప్పుడు కొన్ని రకాల మచ్చల్ని మన ప్రమేయం లేకుండానే భరించాల్సి వస్తుంటుంది. బొల్లి మచ్చలు అలాంటివే. ఈ మచ్చలు మనకు చెప్పిరావు. మన చేతుల్లో ఏమీ ఉండదు కూడా. చర్మంపై పాలరంగులు తలపించే ఈ తెల్లటి మచ్చల్ని బొల్లి అని, తెల్లపూత అని, విటిలిగో అని, ల్యూకోడెర్మా అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ బొల్లి మచ్చలనేవి ఒకరి నుంచి మరొకరికి అంటుకునేవి కావు. దురద, మంట, నొప్పి వంటి బాధలేవి ఉండవు. బొల్లి మచ్చలతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకపోయినా బొల్లి మచ్చలపై మనకు అనాది నుంచి చిన్న చూపే. బొల్లి మచ్చలతో బాధపడే వారిపై వివక్ష, ఉద్యోగాలు, వివాహాల సమయంలో సామాజికంగా అడుగడుగునా నిరాదరణ కనిపిస్తుంటాయి. బొల్లి మచ్చలపై ఈ రకమైన వివక్షాపూరిత ధోరణి కనిపించడానికి వెనుక కారణాలను విశ్లేషిస్తున్నారు డాక్టర్. ఈ బొల్లి మచ్చలు అనేవండి కామన్గా మనం విటిలిగో అంటాము. అందవిహీనంగా ఉన్న మచ్చల వలన, ప్లస్ అది వంశపారంపర్యంగా వస్తుందన్న భయం వలన, అంటువ్యాధి అనుకోవటం వలన, ఎక్కువ మంది దీన్ని కుష్టు వ్యాధి కింద భ్రమపట్టడం వలన ఈ స్టిగ్మా బయలుదేరిందండి ప్రజల్లో. ఈ సోషల్ స్టిగ్మా వల్ల వాళ్ళ తరచుగా ఆత్మన్యూనత భావం గురవటం, వివాహాలు అది చేసుకోవడానికి వచ్చేసరికి బొల్లి మచ్చలు ఉన్నప్పుడు సంక్రమిస్తుంది వంశపారంపర్యంగా అనే అపోహల వలన ఇది ఇట్లా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోందండి. కానీ ఇది ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వంశపారంపర్యంగా వచ్చేది కేవలం 11% మాత్రమేనండి. ఎక్కువగా డైరెక్ట్గా వచ్చే మచ్చలు ఎక్కువగా ఉన్నాయి. అంటువ్యాధి కాదు ఇది. పైగా దీనికి కుష్టు వ్యాధికి సంబంధం లేదు. ఇది కేవలం చర్మం మీద రంగు మాత్రమే మారుతుంది, కానీ బాడీలో ఏ అవయవాన్ని ఇది ఎఫెక్ట్ చేయదు. అందువల్ల ఇంటర్నల్గా వచ్చే ప్రాబ్లమ్, ప్రజల ఆరోగ్యానికి హాని ఏమీ ఉండదు. ఇది చూడటానికి ఇబ్బంది అని ఒకటే తప్ప, సోషల్ స్టిగ్మా తప్ప భయభ్రాంతులకు చేసే వ్యాధి కానే కాదు ఇది. బొల్లి మచ్చలు చూడ్డానికి ఇబ్బందిగా అనిపిస్తాయే కానీ వీటితో ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఉండవు. చర్మమంతా తెల్లటి మచ్చలతో నిండిపోవడంతో చాలా మంది నలుగురులోకొచ్చేందుకు, వారితో కలిసేందుకు సంకోచిస్తుంటారు. తమలో తామే ఆత్మన్యూనతతో కుంగిపోతూ చివరికి డిప్రెషన్ బారిన పడుతుంటారు. నిజానికి బొల్లి వ్యాధి గురించి ఇప్పుడేమంత చింతించాల్సిన పని లేదు. ఆధునిక వైద్యంలో ఇవాళ బొల్లి మచ్చలకు చక్కటి చికిత్సలున్నాయి. బొల్లి మచ్చలనేవి చర్మం మీద ఎక్కడైనా ఏ భాగంలో అయినా కనిపించే అవకాశం ఉంది. అయితే బొల్లి మచ్చలు సాధారణంగా ఎండపొడ తగిలే భాగాలు, అంటే ముఖం, మెడ, మోచేతులు, మోకాళ్ల మీద ఎక్కువగా కనిపిస్తుంటాయి. బొల్లి మచ్చలు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఎవరిలోనైనా, ఏ వయస్సు వారిలోనైనా రావచ్చు. ఎక్కువగా 40 ఏళ్లలోపే బొల్లి మచ్చలు కనిపిస్తుంటాయి. అయితే
బొల్లి వ్యాధి ఎందుకొస్తుంది అన్నదానిపై ఇప్పటికీ ఖచ్చితమైన కారణాలు సమాచారం మాత్రం లేవు. శరీరంలోని వ్యాధి నిరోధక యంత్రాంగం చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్ కణాల్ని ధ్వంసం చేయడం వల్ల బొల్లి మచ్చలు పుట్టుకొస్తున్నాయన్న సిద్ధాంతం ఉంది. యాక్చువల్లీ మన భారతదేశంలో 0.5 to 1% మంది ప్రజలలో ఈ వ్యాధి ఉందండి. ఎక్కువగా ఇది ఏ వయసు వారినైనా ఎఫెక్ట్ చేయొచ్చు. ఒక 50% ఆఫ్ ద డిసీజ్ బిలో 20 years స్టార్ట్ అవుతుంది. మగవారికి ఆడవారికి ఈక్వల్ ఇన్సిడెన్స్ ఇద్దరికి రావచ్చు. ఇది చర్మంలో ఎపిడెర్మిస్లో మెలనోసైట్ కణాలు ఉంటాయండి. ఈ మెలనోసైట్స్ మెలనిన్ పిగ్మెంట్ని తయారు చేస్తాయి. ఈ మెలనోసైట్ కణాలు డిస్ట్రాయ్ అవ్వడం వలన, వాటి డిస్ట్రక్షన్ వలన మనకి బొల్లి మచ్చలు, తెల్ల మచ్చల కింద వస్తాయండి. ఇవి రావడానికి వంశపారంపర్యంగా వచ్చేది ఒక 11%. మిగిలినవి మాత్రం చర్మానికి వ్యతిరేకంగా కణాలు ఏర్పడతాయి. ఆటో ఇమ్యూనిటీ అంటారు కదా, ఆటో ఇమ్యూనిటీ వలన తెల్ల మచ్చలు వస్తాయి. ఇంకా ఇతర ఇమ్యూనలాజికల్ బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గినప్పుడు, ఇవి కాకుండా కొన్ని రసాయనాలకి ఎక్స్పోజ్ అయినప్పుడు, కొన్ని రకాల చెప్పులు వాడటం వల్ల, ఒక్కొక్కసారి తలకి వాడే పిగ్మెంట్, హెయిర్ కలర్స్ వాడతారు, కొన్ని డైల్కి ఎలర్జీ వలన, వాటిలో ఉండే రసాయనాల వల్ల కూడా రావచ్చండి. దెబ్బలు తగిలే ప్లేసుల్లో లేకపోతే కాలిన చోటలో కూడా ఈ తెల్ల మచ్చలు వస్తాయండి, బొల్లి మచ్చలు. దాన్ని కోబ్నర్స్ ఫినామినన్ అంటారు. వీటి వలన కూడా తెల్ల మచ్చలు రావచ్చండి. బాడీ మీద అన్ని ప్రదేశాలు ఇన్వాల్వ్ అవుతుంది, కానీ కామన్గా ఎక్కువగా వచ్చేది ఫేస్, చేతుల మీద, మోచేతుల దగ్గర, పెదాలకి వేళ్ల చివర వచ్చేదాన్ని యాక్రల్ ఫామ్ అంటాము. బాడీకి ఒకవైపునే వస్తుంది, సెగ్మెంటల్ ఫామ్ అంటాము, ఒక నరం డిస్ట్రిబ్యూషన్లో వచ్చేది ఒకటి. చేతులు, కాళ్ళు, జెనైటల్ ఏరియాల్లో కూడా రావచ్చండి. పెదాలకి యాక్రల్ ఏరియాల్లో వేళ్ల చివర వచ్చింది మాత్రం కొంచెం తగ్గటం ఆలస్యం అవుతుంది. చర్మంపై తెల్లగా కనిపించే మచ్చలన్నీ ఒక్కోసారి బొల్లి మచ్చలు కాకపోవచ్చు. సోబి మచ్చలు కూడా చూడ్డానికి తెల్లగానే కనిపిస్తాయి. వీటి మధ్య తేడాను కనిపెట్టడం కొంచెం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు. బొల్లి మచ్చల గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. చర్మంపై బొల్లి మచ్చలు పురుడు పోసుకోవడానికి వెనుక ఖచ్చితమైన కారణాలు లేకపోవచ్చు, కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ప్రేరేపిత అంశాలని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే వారికి, అలాగే విపరీతంగా శ్రమించే వారికి, సూర్యరశ్మి ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే వారికి బొల్లి మచ్చల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చర్మానికి దెబ్బలు తగిలిన ప్రాంతాలు, సన్బర్న్ అంటే ఎండ తాకిడికి చర్మం కమిలిపోయిన ప్రాంతాలు, రసాయనాల తాకిడి, రబ్బరు వస్తువులు పడకపోవడం వల్ల కూడా బొల్లి మచ్చలొచ్చే అవకాశం ఉంది. తక్కువే అయినా కొన్ని కుటుంబాల్లో అనువంశికంగా కూడా బొల్లి మచ్చలు కనిపిస్తుంటాయి. మొత్తంగా చూస్తే జన్యువులు, పర్యావరణం, ఒత్తిడి, శ్రమ, సూర్యకాంతి ఇవన్నీ కలగలిసి బొల్లి మచ్చల్ని తెచ్చిపెడుతున్నాయని చెప్పుకోవచ్చు. సోబి మచ్చలు కూడా బొల్లి మచ్చలని భ్రమపడతారు. ఇది కేవలం ఫంగల్ ఇన్ఫెక్షన్, పిటీరియాసిస్ వెర్సికోలర్ అంటారు అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది సోబి మచ్చలు. చెమటకి తడి వల్ల వస్తుంది. బొల్లి మచ్చలు అండి ప్యూర్ మిల్క్ వైట్ కలర్, పాల లాంటి తెలుపు లేకపోతే దంతం కలర్లో ఉంటాయండి బొల్లి మచ్చలు. కానీ సోబి మచ్చలు లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. అట్లానే కుష్టు వ్యాధి మచ్చలు కలర్ కాపర్ కలర్లోనూ ఉండొచ్చు, తెల్లగాను ఉండొచ్చు, కానీ స్పర్శ పోతుందండి కుష్టు వ్యాధి మచ్చలు. బొల్లి మచ్చల్లో స్పర్శ ఏమీ పోదు, దానికి అసలు ఏ ప్రాబ్లం ఉండదు దానివల్ల. ఇట్లానే ఇంకా ఎండ వలన వచ్చే మచ్చలు కూడా సన్ ఎలర్జీ అంటారు, పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్ అని చేతుల మీద వస్తాయి ఎక్కువగా, వీపు మీద, అవి కూడా తెల్లగానే ఉంటాయి. కానీ అది సన్లైట్ ఎలర్జీ వల్ల వచ్చే మచ్చలండి. అందుకని ప్రతి మచ్చ బొల్లి మచ్చ అని భ్రమపడక్కర్లేదండి. ఇది డెర్మటాలజిస్టులు క్లియర్గా ఏ మచ్చ అన్నది చూడగానే డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. మామూలు ప్రజలకైనా ఈ బొల్లి మచ్చల కలర్ యూజువల్గా ఆ మిల్క్ వైట్ కలర్ అన్నది ఎక్కువ మంది గుర్తించగలుగుతారు. యూజువల్లీ మచ్చ కలర్ని బట్టి ఐడెంటిఫై చేయటం ఈజీ అండి, చాలా అరుదు. దీనికి డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ యూజువల్లీ అవసరం ఉండదు. కాకపోతే వీటికి ఎందుకొరకు ఇన్వెస్టిగేట్ చేస్తామంటే అదర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో కలిసి ఉండే అవకాశం ఉంటుందండి. ఒక్కొక్కసారి థైరాయిడ్ ఉన్నప్పుడు, అదర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు వాటి కోసం ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఎప్పుడైనా డౌట్ వస్తే మాత్రం స్కిన్ బయాప్సీ చేయొచ్చండి. మెలనోసైట్ కణాలు పూర్తిగా పోతాయి దీనిలో, అది మనకి బయాప్సీలో బయటపడుతుంది.
కానీ బయాప్సీ దాకా కూడా ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేకుండానే మనం ఇది డయాగ్నోస్ చేయొచ్చు. బొల్లి మచ్చలనేవి కొంతమందిలో ఏదో ఒక ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. కొంతమందికి ఒంటి మీద చాలా భాగాల్లో రావచ్చు. మరికొంతమందికి మొత్తంగా ఒళ్లంతా తెల్లగా మారిపోవచ్చు, లేదంటే శరీరంలో ఒకవైపు మాత్రమే ఉండొచ్చు. కొంతమందిలో కేవలం పెదవుల చుట్టూ వేళ్ల కొసల దగ్గర మాత్రమే మచ్చలు కనిపిస్తుంటాయి. మన దగ్గర బొల్లి వ్యాధిని అంటువ్యాధని, మచ్చలు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయని అపోహపడుతుంటారు. అలాగే బొల్లి మచ్చల్ని కుష్టుమచ్చలుగా పొరపాటు పడుతుంటారు. నిజానికి ఈ నమ్మకాలు కేవలం అపోహలు మాత్రమే. బొల్లి వ్యాధి అంటువ్యాధి కానే కాదు. మచ్చలు ఒకరి నుంచి మరొకరికి అంటుకోవు. బొల్లి మచ్చలు చూడ్డానికి పాలను తలపించే తెలుపు రంగులో ఉంటాయి. మచ్చల భాగంలో స్పర్శ చక్కగా ఉంటుంది. మచ్చల భాగంలో వెంట్రుకలు ఊడిపోవు. అదే కుష్టుమచ్చలైతే కుష్టుభాగం ఉన్న చోట స్పర్శ ఉండదు. మచ్చల భాగంలో వెంట్రుకలు ఊడిపోతాయి. చూడ్డానికి అవి అంత తెల్లగా కనిపించవు. కాబట్టి బొల్లి వ్యాధి గురించి, మచ్చల గురించి మనం ఎలాంటి భయాందోళనల్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు బొల్లి మచ్చలకు వచ్చినాయి. ఎక్కువగా ఈ సెగ్మెంటల్ ఫామ్ లేకపోతే కామన్ ఫామ్ అన్ని ఒళ్ళంతా వచ్చే మచ్చలు అర్లీగా డయాగ్నోస్ చేసుకొని గుర్తుపట్టిన వెంటనే మనం డయాగ్నోస్ చేయగలిగితే ముందు వ్యాధి అల్లుకోవడం ఆపేసేయడానికి మందులు ఉన్నాయండి. ఇమ్మీడియట్గా ఆపొచ్చు దాన్ని. అలానే ముందు మెడికల్ ట్రీట్మెంట్, ఆయింట్మెంట్ల ద్వారా, ట్యాబ్లెట్స్, పల్స్ స్టెరాయిడ్ ఫార్మ్స్ అంటాం, అట్లా ట్యాబ్లెట్ల ద్వారా డిసీజ్ని అరికట్టొచ్చు. మెడికల్ ట్రీట్మెంట్ ఎక్కువ శాతం 60% మందుల ద్వారానే కంట్రోల్ అవుతుంది. కానీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సంవత్సరాల తరబడి, నెలలు సంవత్సరాల తరబడి పట్టే ట్రీట్మెంట్. లాంగ్ టర్మ్ పడుతుంది, కానీ కంప్లీట్గా నయమయ్యే ఛాన్స్ ఉందండి. ఒకవేళ మనకి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా అవ్వకపోతే పువ్వా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పువ్వా అంటే సొరలెన్స్ అను యువి లైట్ అండి. పువ్వాలో 3-4 రకాలు ఉన్నాయి. సొరలెన్స్ అను యువిఏ లైట్. యువిఏనేమో మనకి అల్ట్రావైలెట్ కిరణాలు ప్రసారం అయ్యేదండి. ఇప్పుడు ఈ పువ్వా ఛాంబర్స్ మనకు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ క్లినిక్స్లో కానీ అన్ని చోట్ల ఉంటున్నాయండి. ఈ పువ్వా ఛాంబర్స్లో ట్రీట్మెంట్ ఈజీగా చేయవచ్చండి. కాకపోతే దీనికి వారంలో 3 సార్లు మనం పువ్వా ఛాంబర్లో నిలబడాల్సి ఉంటుంది. అట్లా 30 నుంచి 300 ట్రీట్మెంట్ల దాకా, అంటే మనకి మొదలు పెట్టాము అవ్వలేదు అని మొదటి నెల నుంచి చూసుకోవడం కాకుండా ఒక్కొక్కసారి 3 months నుంచి 2 years దాకా పట్టొచ్చండి యువిబి థెరపీ. యువిబి థెరపీతో ఆల్మోస్ట్ 70% క్యూర్ మనకు వస్తుంది. బొల్లి మచ్చల్ని ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా చికిత్స మొదలు పెడితే ఫలితాలు అంత బాగుంటాయి. పైపూత మందులు, లేజర్ చికిత్సలతో కూడా ఫలితం లేనప్పుడు మచ్చల్ని మాయం చేసేందుకు ఒక్కోసారి గ్రాఫ్టింగ్ సర్జరీలు కూడా చేయాల్సి వస్తుంటుంది. బొల్లి మచ్చల్ని మాయం చేసే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొల్లి మచ్చల్ని డాక్టర్లు చూడగానే పసిగట్టేస్తారు. అయితే ఖచ్చితమైన నిర్ధారణ కోసం మచ్చల్ని వుడ్ ల్యాంప్ అనే అతినీలలోహిత కిరణాల కింద పరిశీలిస్తారు. దానిలో బొల్లి మచ్చలు మరింత తెల్లగా మెరుస్తూ కనిపిస్తాయి. ఇంకా అనుమానంగా ఉంటే మచ్చల నుంచి ముక్క తీసి బయాప్సీకి పంపి వాటిలో మెలనోసైట్ కణాలు లేవని నిర్ధారించుకుంటారు. బొల్లి మచ్చల్ని నిర్ధారించుకున్న తరువాత సొరలిన్ మందులతో తొలిదశ చికిత్సను మొదలు పెడతారు. మచ్చల మీద సొరలిన్ పూతమందు రాయడం, రోజూ కాసేపు ఎండలో నిలబడడం, తద్వారా పరిమిత సంఖ్యలో ఉన్న బొల్లి మచ్చల్ని మాయం చేయడం చేస్తారు. కొన్నిసార్లు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్ మందుల్ని కూడా వాడుతుంటారు. పిల్లలకైతే స్టెరాయిడ్స్ లేని ట్రాక్రోలిమస్ క్రీముల్ని సిఫారసు చేస్తారు. రెండో దశ చికిత్సలో క్రాంతి ప్రసార చికిత్సల్ని మొదలు పెడతారు. ఇందులో భాగంగా సొరలిన్ మందుల్ని మింగడంతో పాటు సొరలిన్ పూత మందును మచ్చలకు పట్టించి సూర్యకాంతిలో నిలబడాల్సి ఉంటుంది. ఎండకు బదులుగా ఇప్పుడు యూవీ లైట్ని అందించే ప్రత్యేక ఛాంబర్లు అందుబాటులోకి వచ్చాయి. కాంతి చికిత్సలతో పాటు ఎగ్జైమర్ వంటి లేజర్ తోడ్పాటుతో ఇవాళ బొల్లి మచ్చల్ని సమర్థవంతంగా మాయం చేయగలుగుతున్నారు. ఒక్కొక్కసారి ఎక్కువగా కొంచెం వెంట్రుకలు లేని ప్రదేశంలో, అంటే పెదాల మీద, జెనైటల్ ఏరియాలో,
ప్లస్ ఈ యాక్రల్ విటిలిగో అంటారు, వేళ్ల చివర్లు వచ్చినాయి, అటువంటి పువ్వా థెరమీకి రెస్పాండ్ అవ్వనప్పుడు నెక్స్ట్ మనం సర్జికల్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చండి. సర్జరీలు కూడా చాలా రకాలు వచ్చినాయి బొల్లి మచ్చలకి. ఇందులో కామన్గా చేసేది పంచ్ గ్రాఫ్టింగ్ అంటాం. చిన్న చిన్న బిట్లు చర్మం తొడల మీద నుంచి కానీ చెవు వెనక భాగం నుంచి కానీ చిన్న ముక్కలు తీసుకుని మనం ఈ బొల్లి మచ్చలు ఉన్న ప్రదేశంలో చర్మం తీసేసి అక్కడ వేస్తాం. దీన్ని పంచ్ గ్రాఫ్టింగ్ అంటారు. అలానే స్ప్లిట్ థిక్నెస్ స్కిన్ గ్రాఫ్టింగ్, పల్సటి పొర తొడ మీద నుంచి తీసుకొని ఈ పెద్ద తెల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో గ్రాఫ్ట్ వేయొచ్చండి. వీటన్నిటికీ రిజల్ట్స్ బాగుంటాయి. కాకపోతే మనకి కంప్లీట్ రిజల్ట్ రావడానికి ఒక 6 నుంచి 8 వారాలు పడుతుంది. తర్వాత సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అంటాం. సిరంజ్ ద్వారా ఒక సక్షన్ ద్వారా ఒక బొబ్బ లాంటిది తీసుకొచ్చి చర్మం మీద దాన్ని తీసి మనం ఎక్కువ పెదాల మీద ఉన్నప్పుడు అది ఈ సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ చేస్తాము. వీటి ద్వారా కాకుండా కొంచెం ఎక్కువ బాడీ మీద ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, ఒంటి మీద ఎక్కువ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అండి మెలనోసైట్ కల్చర్స్ అంటాం. ఈ సెల్ కల్చర్ సస్పెన్షన్స్ అని ఈ చర్మంలో ఉన్న కణాలని తీసుకుని, ఇది చిన్న చర్మం ముక్క తీసుకుంటే మనకి ఒళ్ళంతా ఆ కణాలని మనం గ్రో చేసి కల్చర్స్లో దాన్ని అన్ని మచ్చలకి వేయొచ్చండి. ఈ ట్రీట్మెంట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా వీటితో ఎంత పెద్ద మచ్చలైనా ట్రీట్ చేయడానికి వీలవుతుంది. ఇవి కాక కొత్తగా ఎక్సైమర్ లేజర్స్ వచ్చినాయండి. ఈ లేజర్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఈ లేజర్స్లో మనకి కొంచెం ఇవి ట్రీట్మెంట్ భయపడేవారు, ఫోటోథెరపీ అంటే క్యాన్సర్ వస్తుంది అన్న అపోహలు ఉన్నవాళ్ళు ఆ లేజర్ ట్రీట్మెంట్లో ఒట్టి మచ్చున్న చర్మం తప్ప పక్క చర్మాన్ని కూడా ఎఫెక్ట్ చేయకుండా ట్రీట్ చేసేది ఎక్సైమర్ లేజర్ అండి. ఇట్లా ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత ఏ పద్ధతిలో అయినా మనం బొల్లి మచ్చలు తగ్గించేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి బొల్లి మచ్చలు ఎంతకీ తగ్గకుండా ఉంటాయి. అలాంటప్పుడు మచ్చల్ని మాయం చేయడానికి గ్రాఫ్టింగ్ సర్జరీలు చేస్తుంటారు డాక్టర్లు. మచ్చ ఉన్న భాగాన్ని బొబ్బలాగా ఉబ్బించి తీసేయడం, మచ్చలున్న భాగంలో వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చిన పలుచటి చర్మాన్ని అతికించడం చేస్తుంటారు. మచ్చలు మరీ ఎక్కువగా ఉండి ఒళ్లంతా వ్యాపించినప్పుడు చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్ కణాల్ని ప్రయోగశాలలో కృత్రిమంగా పెంచి వాటిని మచ్చలున్న భాగంలోకి తెచ్చి చర్మానికి అతికిస్తారు. మొత్తం మీద బొల్లి మచ్చల్ని మనం ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా చికిత్సలు మొదలు పెడితే ఫలితాలు అంత బాగుంటాయి. బొల్లి మచ్చల్ని తాత్కాలికంగా మాయం చేసుకునే చికిత్సలు కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. పెళ్లిళ్ళు, ఫంక్షన్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బొల్లి మచ్చలు కనపడకుండా ఒంటి రంగులో కలిసిపోయే మోప్లేజ్ వంటి మేకప్ క్రీములు ఇప్పుడు దొరుకుతున్నాయి. మన చర్మం రంగుకు దగ్గరగా ఉండే క్రిములను వాడుకోవడం ద్వారా తాత్కాలికంగా చర్మంపై మచ్చల్ని కనిపించకుండా చూసుకోవచ్చు. ఒకవేళ అసలు ట్రీట్మెంటే చేయదలుచుకొని వారు ఉంటారండి. అటువంటి వారికి కూడా ఇంకా కొత్త ప్రొసీజర్స్ కామోఫ్లాజ్ ట్రీట్మెంట్ వంటివి చేయొచ్చండి. ఇవేంటంటే మనకి స్కిన్ కలర్ పిగ్మెంట్స్ దొరుకుతాయండి. ఆ పిగ్మెంట్స్ మన చర్మంకి ఎగ్జాక్ట్ కలర్ మ్యాచ్ అవేవి. మనం ఆ అకేషన్కి ఎక్కడైనా వివాహాలకి అట్లా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అటువంటప్పుడు వాళ్ళు డిప్రెషన్కి గురి కాకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ కోసం వాళ్ళ క్రీమ్ రాసేసుకుని వెళ్తే ఆ రోజంతా అట్లా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు ఎన్నిసార్లు కావాలన్నా రాసుకోవచ్చు. ఇవి ఆ కామోఫ్లాజ్ క్రీమ్స్ ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవడానికి ఇట్లాగైనా చేసుకోవచ్చండి. ఇవి కాకుండా టాటూయింగ్ ఒకటి కొంచెం పెదాల మీద అట్లా వచ్చినప్పుడు, ఏదన్నా గ్రాఫ్ట్ చేసే టైం లేనప్పుడు అటువంటప్పుడు స్కిన్ కలర్ పిగ్మెంట్స్ని టాటూ కూడా చేసుకోవచ్చండి. మన మిరియాలు బొల్లి మచ్చల్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉన్నాయని ఇవాళ అనేక పరిశోధనలు చెబుతున్నాయి. మిరియాలను అరగదీసి వాటిని మచ్చలపై రాసి ఎండలో నిలబడుతుంటే మచ్చలున్న భాగంలో మెలనోసైట్ కణాలు బాగా పెరుగుతున్నట్లు గుర్తించారు శాస్త్రజ్ఞులు. అయితే ఈ చికిత్సను వైద్యరంగం ఇంకా ధృవీకరించాల్సింది. ఆధునిక వైద్యం అండగా ఇప్పుడు బొల్లి వ్యాధిని నయం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. బొల్లి మచ్చలకు బెదరకుండా సాధ్యమైనంత త్వరగా చికిత్సని మొదలు పెడితే చాలు. బొల్లి మచ్చల్ని మనం ఇట్టే మాయం చేసుకోవచ్చు. ఆధునిక వైద్యంలో ఇవాళ బొల్లి మచ్చలకు చక్కటి చికిత్సలు ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా వాటిపై అవగాహన మాత్రమే. మచ్చల్ని ముందుగానే గుర్తించి నిపుణులైన డాక్టర్ని సంప్రదిస్తే బొల్లి వ్యాధిని మనం సమూలంగా నయం చేసుకోవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.
మీ ఆరోగ్య సంజీవిని సుఖీ భవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.